గల్ఫ్ దేశం ఖతార్లో ఏజెంట్ల చేతిలో మోసపోయి చిక్కుకొని నరక యాతన అనుభవిస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంకు చెందిన ఇద్దరు మహిళలు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చొరవతో సురక్షితంగా స్వగ్రామం చేరుకున్నారు. ఉండవల్లి రామలక్ష్మి వాటాల అరుణలను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చొరవతో సురక్షితంగా స్వగ్రామం నర్సాపురం తీసుకువచ్చామని కేంద్ర మంత్రి వ్యక్తిగత సహాయకుడు పేరాల మోహన్ తెలిపారు. ఏజెంట్ల మాయమాటలు నమ్మి వేలల్లో జీతాలు వస్తాయని నమ్మి ఖతార్ దేశం వెళ్తే అక్కడ తమను వేరే వాళ్లకు అమ్మేశారని వాపోయారు బాధితురాల్లో. వారు తమకు సరిగ్గా తిండి కూడా పెట్టకుండా చిత్రహింసలకు గురి చేశారన్నారు. ఏజెంట్ల చేతిలో మోసపోయాము అని తమ కుటుంబ సభ్యులకు తెలపగా వారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు ఆమె వ్యక్తిగత సహాయకుడు పేరాల మోహన్ ద్వారా తెలియజేశామని, ఆమె వెంటనే స్పందించి అధికారులతో మాట్లాడి వారిని వెంటనే ఇండియాకు రప్పించారని తెలిపారు. తమను సురక్షితంగా స్వగ్రామం చేర్చిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు ధన్యవాదాలు తెలుపుతూ ఆమె చిత్రపటానికి బాధిత మహిళలు, ఆమె కుటుంబ సభ్యులు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. నేను ఖత్తర్కి వెళ్ళాను సార్. కొండాలమ్మ ఆవిడ ఏజెంట్ పంపితే వెళ్ళాను సార్. అక్కడ చాలా ఇబ్బందులు పడ్డానండి. మంచి ఇల్లు అని చెప్పి పంపింది సార్. అక్కడికి ఆవిడ పంపితే అక్కడ ఫుడ్ లేదు సార్. 3 నెలలు బాధపడ్డాం. అక్కడ అసలు చాలా అంటే చాలా నరకం పడ్డాం. ఇంకా చేయలేము, మాకు అసలు ఇంకో చేయడానికి కూడా ఓపిక లేక ఇంకా వెళ్ళిపోతామంటే ఆఫీస్కి పంపారు మమ్మల్ని. అక్కడ 1 నెల రోజులు రూమ్లో పెట్టి ఉంచేసారండి. ఫుడ్ కూడా లేదు, అసలు ఫోన్లు కూడా తీసేసుకున్నారు. అసలు ఇక్కడికి వస్తాము అని పిల్లలతో అది చూస్తాను అనుకోలేదు నేనైతే. మేడం సీతారామన్ గారు, మోహన్ రావు గారు వీళ్ళు మాకు హెల్ప్ చేశారు, చాలా చాలా హెల్ప్ చేశారు సార్. వాళ్ళలో బట్టి మేము మళ్ళీ ఇండియా రాగలిగాం. లేకపోతే అసలు వస్తామన్న నమ్మకం అయితే లేదు సార్. ఇక్కడ దిగిదాకా కూడా నాకు చాలా బాధపడ్డాను సార్. నేను తీసుకెళ్ళింది బొమ్మిడి కొండాలమ్మ గారు ఆవిడ పంపింది సార్ మమ్మల్ని. ఇంకొక ఏజెంట్ ఉన్నారు అప్పుడు గడప మెహబూబ్ బాసరా అంట సార్. అంటే వాళ్ళు ఎవరు మాకు తెలియదండి. ఈ కొండాలమ్మ గారు చెప్తే ఆవిడ బట్టే మేము అక్కడ దాకా వెళ్ళాము. కానీ అక్కడ మమ్మల్ని అమ్మేశారంట ఆఫీస్కి. అవేమి మాకు తెలీదు. ఇవన్నీ అక్కడికి వెళ్ళాక తెలిసాక అసలు ఇలా వస్తామని మాత్రం అనుకోలేదు. మేడం గారు, సీతారామన్ మేడం గారు హెల్ప్ చేయబట్టి, ఆవిడ యాక్షన్ తీసుకోబట్టి, మోహన్ రావు గారు ఆయన అందరూ హెల్ప్ చేయబట్టి మళ్ళీ వచ్చాము సార్. మేమిద్దరం ఒక ఇంట్లోకి వెళ్ళాలని అనుకుని వెళ్ళాం సార్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆఫీస్కి కాదు, ఆఫీస్ వీసా కాదని మాకు చెప్పి పంపించారు సార్. అక్కడ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయని చెప్పి పంపించారు సార్. అయితే మేము అక్కడికి వెళ్ళిన దాకా ఉండి మాకు ఏది సౌకర్యం అక్కడ లేదు సార్. అసలు తిండి కానీ ఏమీ లేదు సార్. మేము వెళ్ళిన తర్వాత 3 నెలల పాటు అసలు నిద్ర లేకుండా చేసాం సార్. అయితే పని చేసి మాకు ఆరోగ్యం కూడా బాగోలేదు సార్. మేము వెళ్ళిపోతానంటే వాళ్ళు తీసుకెళ్ళి ఆఫీస్కి అప్ చెప్పారు సార్. అయితే వాళ్ళు 2 లక్షలు కట్టిందే పంపించినారు, మనిషికి వచ్చి 2 లక్షలు కట్టమని చెప్పారు సార్. మా దగ్గర డబ్బులు లేవండి, మేము వచ్చిన ఏజెంట్లతో మాట్లాడించండి అంటే వాళ్ళు ఫోన్ కూడా ఇవ్వలేదు సార్. వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుని ఏం మాట్లాడుకున్నారో మాకు తెలియదు సార్. అసలు అక్కడ జరిగేది ఏది కూడా మాకు తెలియదు. అయితే ఇంట్లోనే అలా ఉండి ఇంకా బందీలుగా ఉన్నాం సార్. మమ్మల్ని బయట కూడా రానివ్వట్లేదు, ఫుడ్ కూడా సరిగ్గా పెట్టేవారు కాదు సార్. అలాగే ఆ తర్వాత సార్ని కాంటాక్ట్ చేస్తే ఇలా హెల్ప్ చేశారు సార్. మేడం గారి ద్వారా, సీతారామన్ గారి ద్వారా హెల్ప్ చేశారు సార్. సీతారామన్ ఏ కంట్రీ వెళ్ళారండి మీరు? ఖత్తర్ మే 1 వెళ్ళాం సార్. ఇద్దరు ఒకసారి వెళ్ళాం సార్. మీ పేరెంట్ వాటాల ముత్యాల అవకాశం వీళ్ళిద్దరికి మేడం నిర్మలా సీతారామన్ గారి ద్వారా కలిగింది. ఇలా వీళ్ళలాగా ఎవరు మోసపోకూడదు, ఈ ఏజెంట్ల ద్వారా ఇలాంటి మోసపోకూడదు, ఈ ఏజెంట్లు చెప్పే కబుర్లు నమ్మకూడదు అనే సందేశాన్ని మీడియా మిత్రుల ద్వారా అందరికి అమాయకులైనటువంటి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.